ఇప్పుడే మనకి ఇది మద్యపానం అంటున్నారు, ఇది మత్తు పానీయము. కానీ ఈ మత్తు పానీయాలు ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఏదైతే ఓట్ల సందర్భంగా ఓటర్లకు మభ్యపెట్టడం కోసము ఓట్లను రాబట్టడం కోసం డబ్బు కానీ ఈ మత్తు పానీయాలు కానీ అది వాళ్ళ మార్గంలో వాళ్ళు పంచుతారు. ఓటేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు ఇచ్చేది జరుగుతుంది. అది ఆ డబ్బులు ఇచ్చి కానీ మత్తు పానీయాలు ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నది. మరి మత్తు పానీయాలను ఎక్కడ ఆపాలి? ఏదైతే దుకాణాలు ఉన్నాయో ఎన్నికల సమయంలో మద్యపానం ఏదైతే దుకాణాలు ఉన్నాయో వాటిని బంద్ చేయాలి. దుకాణం బంద్ చేస్తే ఆ ఎన్నికల సందర్భంగా ముందు ఆ ఎన్నికల సమయంలో చెప్తున్నా, తర్వాత కూడా బంద్ చేయాలి. ఎన్నికల సందర్భంగా బంద్ చేసినప్పుడు ఏదైతే ఇవి పంచరు కదా, మరి అక్కడ ఆపకుండా మీరు తీసుకుపోయిన వాళ్ళను పట్టుకొని జైలు వేయడము, నానా హింసించడం, పోలీసులు డబ్బులు ఇప్పించుకోవడం, లక్షలు పోలీసు వాళ్ళు వచ్చి ఇలా బెదిరించి భయపెట్టి డబ్బులు వసూలు చేయడము, ఇదంతా దొంగ డ్రామా. ఎందుకు? మళ్ళీ ఎన్నికలు ఫ్రాడ్, ఎన్నికలు జరిగే విధానం మొత్తం ఫ్రాడు. ఈ ఫ్రాడ్ వ్యవస్థలో మళ్ళీ వీళ్ళు ఫ్రాడ్ చేస్తే తప్పంట. వీడు మాత్రం మొత్తం రాజ్యాంగానే ఫ్రాడ్ చట్టాలతో రూపొందించి జనాలను గన్నులతో పగలబెట్టి బెదిరించి తమ రాక్షస కోరికలని తీర్చుకుంటుంటే అది తప్పు లేదు. పర్యావరణం నాశనం చేస్తే తప్పు లేదు, అడవులను తగలబెడితే తప్పు లేదు, జీవ సంహారం జరిపితే తప్పు లేదు, వృక్ష శాస్త్రాన్ని అంతం చేస్తే తప్పు లేదు, చెత్తాన్ని పొలాలలో ఎక్కడ పడితే అక్కడ విస్తరింపజేస్తే తప్పు లేదు, విషపుటేర్లు పారించి మొత్తం మూగ జీవ ఆవాసాలన్నీ అంతమైపోయేటట్లు చేస్తే తప్పు లేదు. కానీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు గెలవడం కోసం ఏదో అనాలోచితమైన ఎన్నికలలో పాల్గొంటున్నామని తెలియక వాళ్ళ ఏదో ఒక రకంగా గెలవాలన్న ఉద్దేశంతో ఆ డబ్బు పంచడము, ఈ మత్తు పానీయం అదే మీ భాషలో మద్యపానం పంచి గెలవడం కోసం వాళ్ళు చేస్తే రయ్యమని పోలీసులు పోయి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళను కోర్టులలో జైళ్ళలో వేయడము, నానాక హింసించడము, ఇదంతా మీకు తగున? మీరు అంతకైతే మీరు ఆపదలుచుకుంటే ఏదైతే మద్యపానం దుకాణాలను ఆపి బంద్ చేసి మీకు ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఈ పర్యావరణాన్ని నడపడం ఏ విధంగా నడపాలనో, ప్రజలను ఏ విధంగా నడిపించాలనో, సమాజాన్ని ఏ విధంగా నడిపించాలనో తెలియడం కానీ చేత కాదంటే మీరు దిగిపోండి, మీరు తప్పుకోండి. పోలీసులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఊరికి ఆంబోతులు లెక్క కన్నలు పెంచుకోవడం తప్ప కొంచెమైనా జ్ఞానంతో పనిచేస్తే ఏమైనా తెలుస్తుంది. మీరు కేవలం పర్యావరణ అనుకూలంగా కాకుండా పర్యావరణానికి విఘాతం కలిగించే వ్యవస్థని రూపొందిస్తున్నారు తప్ప మీరు ప్రజల కోసం పనిచేయట్లేదు, దేనికోసం కూడా పనిచేయట్లేదు. మీకు అసలు పన్నులు కట్టడం కూడా దండగని నా ఉద్దేశము. ఇప్పుడు ఆర్మీ ఉంది కానీ పోలీసులు ఎవరిని రక్షించారు? దేశ రక్షణ అని వాళ్ళ ఆర్మీ అంటుంది, ఇక్కడ ప్రజల రక్షణ అని ఈ పోలీసులు అంటారు. ఇంతకు ఎవరిని రక్షిస్తున్నారు? రోడ్ల మీద పోయి తాగి కడుపు నిండా తాపి ఆడ యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళని రక్షిస్తున్నారా? లేకపోతే రోడ్ల మీద మూగజీవులు రోడ్డు దాటుకునే క్రమంలో వాహనాలు గుద్దుకొని చనిపోయే ఆ పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షిస్తున్నారా? అడవులు తగలబడిపోతుంటే ఆ చెట్లను తగలబడిపోయిన తర్వాత బూడిదైన వాటిని కాపాడుతున్నారా ఈ పోలీసు వాళ్ళు కానీ, ఆర్మీ కానీ, మొత్తం వ్యవస్థలని? ఈ విధంగా వీళ్ళు అసలు ఎందుకు పన్నులు కట్టాలి? అంతకుముందు ఆంగ్లేయులు తెల్లోళ్ళు అంటున్నారు, వీళ్ళు నల్లోళ్ళు, నల్లజాతి. మరి ఈ నల్లజాతి ఏం రక్షిస్తున్నది? వీళ్ళకి ఎందుకు ట్యాక్సీలు కట్టాలి? నల్లజాతికి, ఆ తెల్లజాతికి ట్యాక్సీలు ఎందుకు కట్టాలి? వాళ్ళేం రక్షించారని వాళ్ళకు ట్యాక్సీలు కట్టాము. ఇప్పుడు వీళ్ళు ఏం పీకుతున్నారని వీళ్ళకి ఎందుకు ట్యాక్సీలు కట్టాలి? ఈ పోలీసులకు ట్యాక్సీలు అందరికి ఈ విధంగా మొత్తం మోసపు ఎన్నికలతో ఈ విధంగా ప్రపంచాన్ని మోసగిస్తూ భూప్రపంచాన్ని ఏదైతే ఆక్రమిస్తున్నారో రావణ కాష్టగా మార్చడం కోసం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అది రావణ అసురుని ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా నేను తెలియజెప్తున్నాను. ఇప్పుడైనా మేలుకొని ఈ జరుగుతున్న అరాచకాలను ఈ ఏపీ స్థాయిలో చంద్రబాబు నాయుడు తీసేస్తాడని కూడా ఆశిస్తున్నాను. ఈ మద్యపాన దుకాణాలను ఎక్కడ పడితే అక్కడ మామూలుగా పాట పాడి మరి రోడ్లమ్మడి ఊరూరా వెలసే విధంగా చేస్తున్నాడు. దీన్ని అంతకైతే దీనికి ప్రత్యేకంగా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసి దాంట్లో